ఒక ఎంక్వైరీ గురించి కమిషన్ మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి మీరు ప్రజలకు సమాధానం చెప్తున్నారు, కమిషన్కి సమాధానం చెప్పకుండా. సార్ ఇప్పుడు మొత్తం నేను ఇప్పుడు 10 నిమిషాలు నాకు సమయం ఇస్తే దీని వెనక ఏం జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ చెప్పగలుగుతా. ఈ రోజు మనకు అది కాదు మీరు ఎప్పుడు కూడా మూలాల్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పినప్పుడు మీరు నిజమైన జర్నలిజం. లేదంటే ఈ పాయింట్ మాత్రమే చెప్పండి అంటే ఈ పాయింట్ కోసం క్రోనలాజికల్ ఆర్డర్ లో మొత్తం జరిగిన చరిత్రని 12 పేజీలు ఆ ముందు ఉంది, 12 పేజీలు కేసీఆర్ గారు రాసిన లేఖను కూడా చదువుదాం. అవును కదా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఈజ్ మాకు బాధ అంతా ఒకటే బాధ అండి, పవర్ కాదు. నో పవర్ కాదు. 10 ఏళ్ళు పరిపాలించినాము, అవినీతిని మీరు నిరూపిస్తే చట్టము ఏ శిక్ష విధించినా మేము ఏది అనుభవించడానికి రెడీగా ఉన్నాం. దాంట్లో భయపడేది లేదు. ఎందుకు చట్టానికి మేము ఆ చట్టాన్ని గౌరవించే కదా ఉద్యమాన్ని తీసుకొచ్చి రాష్ట్రం వచ్చింది. లేకపోతే రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చినాం కదా. ఉత్తగేదో బంధుకులు పట్టుకొని ఎవరినో ముందరున్న చంపితేలే కదా. అవునా? మరి అన్నప్పుడు మేము చట్టాన్ని గౌరవించే దాంట్లో మేమున్నాం, కానీ ప్రోపగండా చేసే దాంట్లో ఇక వీళ్ళు ఉన్నారు. ఇది పంచాయతీ మా మధ్యలో. ఇప్పుడు మాకు 10 నిమిషాలు సమయం ఇస్తే అన్ని చట్టబద్ధంగా ప్రతి అనుమతితోటి చేయబడ్డది. నీటి ప్రాజెక్టులు కానీ, విద్యుత్ ప్రాజెక్టులు కానీ, పరిశ్రమల ప్రాజెక్టులు కానీ, ఎవ్రీథింగ్ అన్నప్పుడు మీకాడ పంచాయతీ లేదు, అసలు అవినీతి జరగలేదు. కానీ అవినీతి జరిగినట్టు ప్రోపగండ చేసి ప్రజలను ప్రక్కదారి పట్టించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి మీరిచ్చిన ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను ఈ 7 నెలల నుండి మరి అమలు పరచకుండా వాళ్ళను ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి వీటన్నిటిని ఉపయోగించుకుంటారు. ఏంది ఎమ్మెల్యేల విషయం కానీ, ఎమ్మెల్యేల మార్పు విషయం కానీ, ఈ కమిషన్ విషయం కానీ, వేరేది ఏం లేదా. 2 విషయాలు చాలా క్లియర్ గా స్పష్టంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఒకటి, ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇది మీరు హామీలు నెరవేర్చలేకపోవడంతోనే మీరు ఈ